ఈ కోడింగ్ స్కిల్‌కి సంబంధించి పిల్లలు ఏ విధంగా సర్వైవ్ అవ్వచ్చు అంటారు? ఈ స్మార్ట్ వాచ్‌కి సంబంధించి ఏ కోడింగ్ ద్వారా ఇది వర్క్ అవుతుంది అంటారు? ఇది ఫస్ట్ మీకు వర్క్ అవ్వాలి అంటే మొబైల్‌కి కనెక్ట్ అవ్వాలి. మొబైల్‌లో ఆ పర్టిక్యులర్ వాచ్ యొక్క యాప్ ఉంటది. ఆ యాప్‌కి కనెక్ట్ అవ్వాలి. యెస్. సో ఆ కనెక్టివిటీ మనం బ్లూటూత్ ద్వారా ఇట్లాగా చేస్తాం. చేశాక అది రీడ్ అవ్వాలి. డేటా అన్నది రీడ్ అవ్వాలి. సో ఫర్ సపోజ్ మీరు ఇందాక కాల్ చేశారు. నాకు కాల్ వచ్చింది. మీరు కట్ చేశారు ఫైన్. ఒకవేళ నేను దానికి రిప్లై పంపించాలి, నేను కట్ చేయాలి అంటే చేయొచ్చు. డైరెక్ట్ గా మొబైల్ తో సంబంధం లేకుండా ఇక్కడ డైరెక్ట్ కట్ చేయొచ్చు. ఆర్ సమ్ క్విక్ రిప్లై ఇవ్వచ్చు అనమాట. మెసేజ్ కూడా ఇవ్వచ్చు. అదే మీరు వాట్సాప్ మెసేజ్ పంపించినా కూడా ఆటోమేటిక్ గా నేను కొన్ని ఫిక్స్డ్ మెసేజెస్ పెట్టుకొని వాటిని రిప్లై ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ నేను టైప్ చేయొచ్చు ఇందులోనే. ఆ ఫెసిలిటీ ఉంది. వాచ్ లోనే డైరెక్ట్ గా నేను ఫోన్ లో టైప్ చేసినట్టు టైప్ చేయొచ్చు. సో టూ థింగ్. లేదా నేను వాయిస్ మాట్లాడి అట్లాగైనా పంపించచ్చు. ఓకే. సో ఇన్ని ఫీచర్స్ అంటే లైక్ మొబైల్ ఎట్లా వాడుతున్నాం అది వాడుతున్నాం అనమాట. సో ప్రతి దాంట్లోనూ కోడింగ్ ఉంటది. ఓకే. ఇప్పుడు మీరు వాచ్ గురించి మాట్లాడారు. మనం ఇక్కడ మైక్ యూజ్ చేస్తున్నాము. ఈ మైక్ లో కూడా కోడింగ్ ఉంటుంది. సో కనెక్టివిటీ అవ్వటానికి. సో ప్రతి దానికి ప్రతి హార్డ్వేర్ డివైస్ లోనూ ఎంతో కొంత కోడింగ్ ఉంటది.